న్యూస్ చూస్తున్నాం. రేపు ఒంగోలు పర్యటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాయిదా వేసుకున్నారు. ఇవాళ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత ఆయన శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. టిట్లీ తుఫాను బాధితుల్ని పరామర్శించడంతో పాటు వారికి అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. అయితే చంద్రబాబు ఒంగోలు పర్యటన వాయిదా అయినా కూడా ప్రతిభా పురస్కారాల కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని టీడీపీ ఒంగోలు జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్ వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన వాయిదా వేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? శ్రీకాకుళం వెళ్లడమేనా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం పర్యటన ఉండడమే ప్రధాన కారణం. అయితే పురస్కార అవార్డుల మటుకి ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి. మిగతా మంత్రిత్వ శాఖలో ఉన్న మంత్రులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా 7,010 మంది విద్యార్థులకు రేపు పురస్కార అవార్డులు ఇవ్వబోతున్నారు. ఆ 7,010 మంది విద్యార్థులు ప్లస్ వారి కుటుంబ సభ్యులు ఎవరు ఇబ్బంది పడకూడదు. నేను రావట్లేదని కార్యక్రమాన్ని నిరుత్సాహంగా జరపకుండా నేనున్నట్టుగా జరపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక నాయకులకి పిలిపించారు. అయితే అదే క్రమంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. చంద్రబాబు రావట్లేదని కార్యక్రమాలు ఏవి వాయిదా వేయకూడదనే దృక్పథంతోనే నా స్థానిక నాయకులు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, జిల్లా మంత్రి పర్యవేక్షణ ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే మళ్ళీ ఎప్పుడు వస్తారనేది ఏమన్నా దాని మీద సమాచారం ఉందా? ఇంకా చంద్రబాబు నాయుడు పలుమార్లు చెప్పారు, ప్రకాశం జిల్లాకు ప్రతి నెల తూచా తప్పకుండా వస్తాను, ప్రకాశం జిల్లా సమస్యలు పరిష్కరిస్తాను, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాను, సంక్రాంతి కల్లా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాను హామీ ఇచ్చారు. అదే క్రమంలో గడిచిన 3 నెలలుగా చూసుకుంటే 2 దఫాల ముఖ్యమంత్రి పర్యటన ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. అయితే ఈసారి కూడా వస్తారనే ఆలోచనతో ఉంటే ఒక పక్క శ్రీకాకుళంలో ఈ పరిస్థితులు, అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పర్యటన వాయిదా వేసుకొని పురస్కార అవార్డుల్లో నేను పాల్గొనడం కన్నా శ్రీకాకుళంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమనే ఉద్దేశంతోనే పర్యటన రద్దు చేసుకున్నారు. థ్యాంక్ యూ రాజేష్.